ఏడుపాయల దుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటికి వచ్చిన తర్వాత మాకు పాముల దర్శనం కూడా అయింది. బయట ఫొటోస్ దిగుతుంటే కింద పక్కన బయట వాటర్ ఉంటాయి కదా, అక్కడే అందరు స్నానాలు చేస్తున్నారు. అక్కడే ఒక పాము ఉంది. అసలు నాకు ఆ పాము దగ్గర నుంచి చూస్తే ఎట్లనో అవుతుంది. జస్ట్ కిందనే ఉంది, మేము పైన నుంచి చూస్తున్నాం. నాకు ఈ బల్లీలు పాములు దగ్గర నుంచి చూస్తే అంత షివరింగ్ వచ్చేస్తుంది బాడీ అంతా. సో నేను అందుకే క్యాప్చర్ చేయలేదు. నాకు అంత ఎట్లనో అనిపించింది. ఇంకా స్నేక్ చూడగానే కొంచెం భయం కూడా అయింది. అక్కడే అందరు స్నానాలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు వాటర్లో. ఇంకా మేము డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ వాటర్ క్లోజ్ చేశారు, అటు సైడ్ వెళ్ళే ఉంటుంది కదా గేట్స్ క్లోజ్ చేసేసారు. అందులో కూడా ఒక స్నేక్ మంచిగా ఆడుకుంటుంది, అటు పోతుంది ఇటు వస్తుంది, మంచిగా స్విమ్మింగ్ చేస్తుంది. ఇంకా పైకి అయితే ఎక్కాము. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది ఇన్స్టాలో పెడుతుంటారు కదా, హైదరాబాద్కి దగ్గరలో వాటర్ ఫాల్స్, ఇక్కడికి వెళ్ళండి ఎంజాయ్ చేస్తారు అది ఇది అని చెప్పి మూసి వాటర్ అంతా చూపిస్తుంటారు. ఇంత మంచి ప్లేస్ ఎట్లా మిస్ అవుతారు అబ్బా. మేమైతే చిన్నప్పటి నుంచి ఏడుపాయలు వస్తే 2-3 hours మస్తు ఆడుకుంటుండే ఇక్కడికి వచ్చి వాటర్లో. ఫ్రెష్ వాటర్, మంజీరా వాటర్. ఒకప్పుడు మన హైదరాబాద్లో ఇవే సప్లై అవుతుండే, మున్సిపల్ వాటర్, మంజీరా వాటర్. ఇప్పటికీ మేము మున్సిపల్ వాటర్ని మంజీరా వాటర్ అని అంటాం. చిన్నప్పటి నుంచి అట్లా అని అలవాటు అయిపోయింది మాకైతే. సో వాటర్ ఫ్రెష్ ఉంటాయి, మస్తు ఆడుకుంటాం ఇక్కడికి వచ్చి. అయితే చాలా మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పైకి వెళ్ళి నేను ఇట్లయితే క్యాప్చర్ చేసిన ఉండే. ఇంకా మేము అక్కడ వాటర్లో అయితే ఏం ఆడుకోలేదు, జస్ట్ ఫేస్ వాష్ ఇట్లా అట్లా వేసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి చూడండి ఆ పాము అటు పోతుంది ఇటు వస్తుంది, అటు పోతుంది ఇటు వస్తుంది. వాటర్ ఎవరు లేరు కదా మనుషులు. ఇక్కడ వాటర్ గేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా చాలా మంది ఆడుకుంటుంటారు వాటర్లో. ఇంకా మనుషులు లేరు కదా, అది ఎంజాయ్ చేసుకుంటుంది మంచిగా. ఇక్కడ ఈ గేట్స్ పెట్టి అయితే చాలా మంచి పని చేశారు. అప్పుడు ఉండకపోతుండే. ఇక్కడ చాలా డేంజర్, పైన నుంచి అటు సైడ్ చాలా లోతుంటుంది డ్యామ్, బట్ కింద మాత్రం చాలా సేఫ్టీగా ఉంటుంది. జస్ట్ జారుతుంటాయి అంతే పాకురు వల్ల. కానీ మీరు సేఫ్గా స్టంటులు చేయకుండా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చిన వాళ్ళు ఒకటి జాగ్రత్తగా అంటే ఆడుకోవడం బెటర్. అసలు బట్టలు, క్లాత్స్ అవన్నీ స్నానాలు చేసిన తర్వాత అక్కడనే పడేసి వెళ్ళిపోతున్నారు. డైపర్స్, చెత్త ఉంది బయట అంతా. కొంచెం నీట్గా ఉంటే మంచిగా ఉంటుంది అనిపించింది. వెళ్ళిన వాళ్ళు అట్లా అన్నీ ఆ బట్టలన్నీ పడేసి, ఆ డైపర్లన్నీ పడేసి అట్లా గలీజ్ చేయకుండా ఉంటే బెటర్ అని అనిపించింది నాకైతే. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.